ప్రస్తుతం మనతో పాటు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు చెప్పండి, అంటే ఇప్పుడు ఎన్ని స్థానాలు గెలుస్తున్నారు? ఎందుకంటే ఇంటెలిజెంట్ రిపోర్టు దాదాపుగా 13 స్థానాలు గెలుస్తామని వాళ్ళు అంటున్నారు. సో నిజామాబాద్ స్థానం అన్న మీరు గెలవబోతున్నారా? బ్రహ్మాండమైన మెజార్టీతోని. కావాలంటే ఆర్మూల రేవంత్ రెడ్డి గారిని అడగండి, లేకపోతే వాళ్ళున్న మంత్రివర్గ సహచరుని అడగండి, ఆ పార్టీలో ఉన్న కాంగ్రెస్ అందరు పెద్దవాళ్ళని అడగండి, వీలైతే రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ గారిని కూడా అడగండి. నిజామాబాద్ అవ్వల్ నెంబర్ 1. ఎన్ని స్థానాలు గెలుస్తున్నారు? డబుల్ డిజిట్ పక్క. అంటే కేవలం హిందుత్వం పేరుతో టోటల్ అడిగితే గెలిచే అవకాశాలు ఉన్నాయా? మీరు ఎక్కువగా హిందుత్వం, జై శ్రీరామ్ అనే నినాదాలు తప్ప పరిపాలన గురించి ఎక్కువ అడగలేదని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. వాళ్ళని సలాం అలైకుం అన్నప్పుడు అంటలేరు ముస్లిమ్స్ని. వాళ్ళు ఒకరికొకరు కలిసినప్పుడు ఏమనుకుంటారు ఏమంటారు చెప్పండి కదా. ముస్లిం సోదరులు ఒకరికొకరు కలిసినప్పుడు ఏమంటారు మీరు చెప్పండి. అంటే మీరు కూడా ఇట్లేనా? ఇట్లా మీడియా కూడా అంతేనా? అంటే ఎవరైతే మా సమాధానం అండి. మేము హిందువులం కాబట్టి జై శ్రీరామ్ అనుకుంటాము, రామ్ రామ్ అనుకుంటాము. కావాలంటే మీ తాత ముత్తాతలను అడగండి, ఆ బుక్కులలో చూడండి. జై శ్రీరామ్ కాదండి, చేసిన అభివృద్ధి చెప్పాము. బాంబులు లేని, భయము లేని భారతదేశాన్ని ఇనుప కంచెలతో నిర్మించడం, అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంతో సాధ్యమైంది. సర్జికల్ స్ట్రైక్, అభినందన్. తల్లిని అడగండి ఈరోజు ఎందుకు ఓటేయాలా, ఎందుకు మోడీ గారు ఉండాలా, ఎందుకు భారతీయ జనతా పార్టీ ఉండాలా. ఈరోజు భారతదేశం విశ్వంలో ఒక విశ్వ కిరీటం ఎగరేసుకొని ఈరోజు విరజిల్లుతున్నదో దానికి ఆ దేవుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కారణం. చిన్న పిల్లలు కూడా ఏడుస్తున్నారు, నేను మోడీ కోటేస్తాను, నేను ఈరోజు కూడా చూశాను నేను. కాబట్టి అభివృద్ధి మా ప్రధాన ఎజెండా. 83 కోట్ల మందికి ఉచిత రేషన్ కావచ్చు, 4 కోట్ల మందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు, 13 కోట్ల మందికి శౌచాలయాలు కావచ్చు, 9 కోట్ల మంది పేదలకు ఉజ్వల క్యాన్స్ కావచ్చు, ఒకవేళ విదేశీ ఎగుమతులు కావచ్చు, విదేశీ పెట్టుబడులు కావచ్చు, వందే భారత్ ట్రైన్లు కావచ్చు, 6 లైన్ల జాతీయ రహదారులు కావచ్చు, మొత్తం ఇంటిగ్రేటెడ్ చేసిన రైల్వే లైన్లు కావచ్చు. ఇవి కనబడతలేవా? చిన్న బ్రిడ్జ్లు కావచ్చు కాశ్మీర్లో, అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్లు బొంబాయిలో కావచ్చు. ఎక్కడ ఉన్నారు మీరు యువత అంతా? మీ మీడియా అంతా ఎక్కడ ఉన్నారు? సార్ డీకే శివకుమార్ కేవలం ఎన్డీఏ కూటమికి 200 సీట్లు, ఇండియా కూటమికి 300 పైగా సీట్లు గెలవబోతున్నాం, రాసి పెట్టుకోండి అని ఛాలెంజ్ చేశారు. సార్ మేము ఒకటేనండి, ఈ దేశాన్ని కాపాడుకోవాలి, మేము ఈ ధర్మాన్ని కాపాడుకోవాలి. ఎవడో డీకే పీకేల గురించి మేము మాట్లాడే పరిస్థితి లేదు. మాకు దేశమే ముఖ్యము, ధర్మమే ముఖ్యము. ఈ దేశాన్ని కాపాడుకుంటాం. ఎట్లయితే ఆర్టికల్ 370 ఎత్తేసామో హిందువుల గురించి, ఎట్లయితే రామ్లల్లా మందిర్ నిర్మించుకున్నామో, ఒక గౌరవము, ఆత్మాభిమానము ఎట్లా చేస్తున్నామో, ప్రపంచ నాయకత్వం అంతా నరేంద్ర మోడీని ఎట్లా గౌరవిస్తుందో ఇవన్నీ ఉంచుకోవాలంటే. ఆ పార్టీలో ఉండేటోళ్ళు హిందువులు కాదా సార్? మేము కూడా రాముని మొక్కుతాం, భక్తి అనేది లోపల ఉండాలి, దేవుడు అనేటోడు గుడిలో ఉండాలని రేవంత్ రెడ్డి గారు మీ అందుకో చెప్తున్నా. అదే సన్నాసులారా, 60 ఏళ్ళ నుంచి ఎందుకు పెట్టారా టెంట్ల మధ్య రాముడిని? మీరు హిందువులు కారవురా? మీరు హిందువులు గారవురా? 60 ఏళ్ళ నుంచి టెంట్లలో ఎందుకు పెట్టారు మా శ్రీరామచంద్రుని? ఎవడద్దన్నాడు మిమ్మల్ని? పాకిస్తాన్లో ఒక మసీదు గురించి పోరాడడం ఎక్కడ చూసారా? ఒక మసీదు గురించి 70 ఏళ్ళు పోరాడతారా? మా ఆరాధ్య దైవం ఎవడు? బాబర్ ఎవడు? డాబర్ ఎవడు? ఒక విదేశీయుడు, ఒక ఆక్రమణదారుడు. మా రామచంద్రుడి గుడిని గూలగొట్టి బాబర్ మసీదు కట్టుకున్నారు. తెలదా చరిత్ర? అప్పుడే 1,44,000 మంది చనిపోయారు. ఇటుకకు ఒక బిడ్డ చనిపోయిండు. ఇటుక పేర్చిండు, రాముడి గుడి కట్టిండు. అది సుప్రీంకోర్టుని ఆశ్రయించి న్యాయస్థానాల న్యాయం పొంది నిర్మించాము. ఎవడండి చెప్పండి? ఎవడి కాంగ్రెస్ వాడు 60 ఏళ్ళు టెంట్లలో వేస్తారా మీరా హిందువులు? ఇంకొకసారి హిందువులన్న పదం మాట్లాడితే మళ్ళీ బాగుండదు చెప్తున్నాను. ఇంకా ప్రజాస్వామ్యం. సార్ మాధవిలత గెలవబోతుందా సార్? గెలుపోవటం ముఖ్యం కాదండి, పోరాడమా లేదా. శివాంగి जो शेरनी जो आज जो हैदराबाद खिलाया, हैदराबाद को ऐसा झलक दिया, वो शेरनी है. हमारा रानी रुद्रमा देवी है, वो झांसी लक्ष्मीबाई है. जो जीत हार एक दिन होता, आज हार हो तो कल जीत होता. कोई जीत हार का कोई बात नहीं है. मुकाबला दिया नहीं दिया हैदराबाद में, बस वही है विजय. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే పైన అంటే వారి యొక్క ఇష్యూ అనేది బాగా జరుగుతుంది సార్. మీ హస్తం ఏమైనా ఉందా రేవంత్ రెడ్డి గారితో? బహిరంగంగానే చెప్తున్నానండి. నేను రాజకీయాలకు వచ్చినప్పుడే చెప్పాను. మాజీ ఎమ్మెల్యే చెప్పాను జీవన్ రెడ్డి గారికి, ఒరే బాబు, ఆ బిల్డింగు నీది కాదు, కింద స్థలము నీది కాదు, లోపల కరెంటు నీది కాదు, ఆర్టీసీకి లీజు కడతలేదు, కరెంటు బిల్లు కడతలేవు, మున్సిపల్ ట్యాక్స్ కడతలేవు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లోన్ కడతలేవు. ఇవన్నీ కట్టకుండా ముఖేష్ అంబానీ దగ్గర అద్దె తీసుకుంటున్నావు, కేఎఫ్సీ దగ్గర అద్దె తీసుకుంటున్నావు, నెలకు 30 లక్షలు. అది మా ఆర్మూర్ ప్రజల, తెలంగాణ ప్రజల, పేద ప్రజల రక్తం. నువ్వెందుకు అద్దె తీసుకుంటున్నావు రా బాబు చెప్పు? నువ్వెందుకు అద్దె తీసుకుంటున్నావు? కేఎఫ్సీ దగ్గర ఎందుకు అద్దె తీసుకున్నావు? మాకు అద్దె కట్టాలి కదా. అదే ప్రశ్న, అదే పోరాటం.
దానికి ఏముంటుంది రాజకీయ కక్షలు మన్ను మచ్చడం ఎందుకుంటే అవన్నీ తేలకుండా ఒకటంటే ఒకటి. సార్ పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి పైన మీరు కొన్ని వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. సో ఎందుకు సార్ ఆ టైంలో ఎందుకు చేసినట్లు? వెళ్ళండి, మీరు అంత భయపడుతున్నారు ఏందండి? మమ్మల్ని హిందువులను చంపేస్తామంటున్నాడు, తోడు దొంగలు అంటున్నాడు. మా బీజేపీ సీనియర్ నాయకురాలు జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గారిని కింద వండబెట్టి తొక్కుతా అంటాడు, మా లాగులలో తొండలేస్తా అంటాడు, మా పేగులు మెడలేసుకుంటా అంటాడు, మా భారత ప్రధానమంత్రి దొంగ అంటాడు. దొంగకే పేటెంట్ అంటాడు. అట్లాంటి మాట్లాడితే ఎట్లా ఉంటాడు? ఎట్లా ఒప్పుకుంటాం? సస్తా మీ దేశం గురించి రాంగ్. నువ్వు మాట్లాడి మార్చాలంటే మా భాష కూడా అట్లే ఉంటుంది. మీరు మంచి గౌరవప్రదంగా మాట్లాడండి, మేము గౌరవప్రదంగా మాట్లాడతాం. సార్ జూన్ 4 తర్వాత ఏం జరగబోతుంది సార్? చాలామంది అంటే బీజేపీ నాయకులు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఉండదు, రేవంత్ రెడ్డి ఉండడు, అది ఇది అని చెప్పేసి. అది రాష్ట్ర నాయకత్వము కేంద్ర నాయకత్వం చూసుకునే రాజకీయ ప్రక్రియ. నేను ఒక మామూలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తను కాబట్టి ఆ విషయాల గురించి అంత లోతుగా నేను చర్చించలేను. కానీ ఒకటి మాత్రం, జూన్ 4 తర్వాత అద్భుతాలు జరుగుతాయి తెలంగాణలో. అది ఏం అద్భుతాలు ఎప్పుడు చెప్పి జరిగినాక చెప్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో మొత్తానికైతే డబుల్ డిజిట్ సాధించడం కన్ఫామ్, అలాగే మాధవీరత గెలుపు కన్ఫామ్ అని చెప్పేసి కూడా రాకేష్ రెడ్డి